అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది ఎన్నో విషయాల్లో భయపడుతున్నారు. మాకు వస్తున్న ప్రార్థన రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయో తెలుసా? అన్న, మాకు ఎవరో చేతబడి చేశారు, మాకెందుకో తెలియని భయం ఏర్పడింది, మా ప్రాణం పోతదేమన్న భయం వస్తోంది, రకరకాల శబ్దాలు మాకు వినిపిస్తూ ఉన్నాయి, రాత్రి అయ్యేసరికి ఏదో చెవిలో ఒక స్వరం వినపడుతోంది, నువ్వు చనిపో అన్న మాట వినిపిస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పీడకలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నామని కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతున్నారు. ఈరోజు నేను అంటాను, మీరు భయపడే కొద్దీ సాతాను శోధన ఎక్కువైపోతూ ఉంటుంది. అదే మీరు విశ్వాసంగా ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి, దేవుడు ఘనమైన కార్యాలు మీ బ్రతుకులు జరిగించడం ప్రారంభిస్తారు. ఇలాంటి శోధన మధ్య మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే కొంతమంది మనకు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. మీ చేతులకి ఏదో కట్టాలని, మీ కాళ్ళకి ఏదో కట్టాలని, మీ ముఖం మీద ఏదో మచ్చ పెట్టాలని. ఈ దిష్టి చొక్క కూడా చాలా ఎక్కువైపోయింది. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే ముఖం కన్నా చొక్కే పెద్దగా కనిపిస్తూ ఉంది. ఏంటంటే రకరకాల ఆలోచనలు, ఏదన్నా కీడు జరుగుతుందేమో, ఏదన్నా అపాయం మనకు వస్తుందేమోనని. నేను అంటాను, దేవుని శక్తిని ఎందుకు అంత తక్కువ చేస్తున్నారు మీరు? దేవుని శక్తి మీద మీకు ఎందుకు అంత నమ్మకం లేదు? ఈరోజు గుండెలు చరుచుకునే ధైర్యంగా నేను చెప్పగలను, మాకు ఎన్నో సాతాను శోధనలు వస్తున్నా కానీ ఇంకా మేము ధైర్యంగా పోరాడడం గల కారణం ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నవారి కంటే నా దేవుడు అందరికంటే బలమైన వాడు గనకే. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి ఎవరైతే లోబడతారో వారు సాతానుతో పోరాడగలరు, ఘనమైన విజయాలు సాధించగలరు. ఏ చీకటి అంధకార శక్తులు వారిని ఏమీ చేయలేవు. యోబు చాలా యథార్థంగా బ్రతికాడు. దేవుడు పర్మిషన్ అడిగింది, వెళ్ళి అక్కడికి, అయ్యా యోబుని నేనేమన్నా చెయ్యాలి, నీ కంచె తన చుట్టూ వేసావు, నేను అతన్ని ముట్టలేకపోతున్నాను. ఎందుకంటే యోబు పవిత్రుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంత ఉన్నతమైన భక్తి జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టే సాతాను యోబుని ఏమీ చేయలేకపోయింది, దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప. ఈరోజు నేను అంటున్నాను, దేవునికి లోబడి ఉండి చాలు. నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు చాలా అవసరం. నువ్వు ప్రార్థించు, దేవుడు ఘనమైన విజయాలు నీకు ఇస్తారు. ఎలాంటి చీకటి అంధకార శక్తులు ఏమీ నిన్ను చేయలేవు. ప్రాణం పోతుందని ఎవరికో పోయిందయ్యా, ఎవరికి ఇలా జరిగిందంట, ఎవరింట్లోనూ మనశ్శాంతి లేదంట, ఇల్లు కూలిపోయిందంట, వంటగదులు గిన్నెలు కదిలిపోతున్నాయంట, ఏ పని తలపెట్టినా ఆ పనులు విజయం రావట్లేదంట, మొక్కలు ఎండిపోయాంట, టైర్ ప్యాచీ పడిందంట, పిల్లలకు జ్వరం వచ్చేసిందంట, రాత్రులు నిద్రపోవట్లేదంట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకున్నాడు. ఎలాంటి చేతబడి చేసినా వాళ్ళందరికీ ఒక బడి ఉంది. ఆ బడి ఏంటో కాదయ్యా, దేవుని గుడి. ఆ గుడి ఎక్కడో లేదయ్యా, మన హృదయంలోనే ఉంది. నీ హృదయమే దేవుని ఆలయం అన్నారు. ఈ హృదయంలో దేవుడు అంటే చాలు, నువ్వు ప్రకాశవంతంగా వెలుగుతావు, అనేక మందిని వెలిగిస్తావు. నీ వెలుగు సాతానికి ఓటమిని కలుగజేస్తుంది. మరి అంత విశ్వాసవీరుడిగా మీరు మార్చబడాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మీకు తోడై ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2014లో నా కాళ్ళ దగ్గర ఒక చీకటి స్వరూపం కూర్చొని ఒక భయంకరమైన వాయిస్ అన్నమాట, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళాలతో నేను చూస్తానంది. నేను యేసు రక్తమేజ్యం బిగ్గరగా స్వరము తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. అపవాది శక్తులు నా కాళ్ళ దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? యేసయ్య నామము ఉన్నతమైన నామము, యేసయ్య నామము శక్తి కలిగిన నామము. మీరు ఎప్పుడైతే ఆ నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తారో అపవాది మీ వద్ద నుండి పారిపోతాడు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చారు కనుక ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, విజయాలు మీరు సాధిస్తారు. గాడ్ బ్లెస్ యూ.